ఫ్రెండ్స్, పిజ్జా లవర్స్ అందరూ బయటే కాదు ఇంట్లో కూడా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చికెన్ పిజ్జా చేశాను, అది కూడా మైదా లేకుండా వీట్ ఫ్లోర్తో చేశాను అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఓన్లీ గ్యాస్ పైన చేసుకోవచ్చు అనమాట. ఓవెన్ ఏమీ అవసరం లేదు. ఎనీవే ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే కొంచెం ఒక 100 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. అంటే నేను మినీ పిజ్జా చేసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై అయినా సరే సూపర్ బాగా వచ్చిందనమాట. బోన్లెస్ చికెన్, అందులో వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కామన్గా చికెన్కి ఏదైతే వేస్తామో మసాలా అలాగే పెప్పర్ పౌడర్ అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అందులో అడిషనల్ కర్డ్ కూడా యాడ్ చేయండి. కర్డ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది పిజ్జా పైన వేస్తే. ఇలా కలిపేసిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పీసెస్ కూడా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మసాలా పెట్టిన చికెన్ని ఇలా వేపేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిజ్జా పైన అలా పెట్టి తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎనీవే ఇవి కూడా పక్కన పెట్టుకుని ఇంకా వీట్ ఫ్లోర్ గోధుమ పిండి అయితే చపాతీ ముద్దలో నేను పెరిగేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా పిజ్జా సాస్ కూడా ఇంట్లోనే రెడీమేడ్గా చేసుకున్న ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎనీవే పిజ్జా సాస్ అప్లై చేసేసుకుని దానిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా అప్లై చేసుకోండి. అలాగే కచప్ పక్కా యాడ్ చేయండి. అడిషనల్లో ఓరిగానో కూడా పక్కా ఉండాలన్నమాట. ఎనీవే ఇవన్నీ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చీజ్ అలా వేసుకోండి. ఇంకా చీజ్ అయితే మొత్తం పిజ్జా పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే వీట్ ఫ్లోర్ కదా. ఇంకా వీటిపైన ఆనియన్, క్యాప్సికమ్, కొందరు గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేస్తారు కదా. ఎన్ని ఉంటే అన్నీ వెజిటేబుల్స్ లాగా ఇలా నీట్గా డెకరేట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, క్యాప్సికమ్ కొంచెం సన్నగా కట్ చేసుకోండి. బట్ ఎందుకంటే మనం స్టవ్ పైన పెడతాం కదా, కొంచెం బాగా కుక్ అయితే బాగుంటుంది అందువల్ల. ఎనీవే ఇంకా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా, దానిపైన ఇలా పిజ్జా పైన డెకరేషన్లో అప్లై చేసుకోండి. ఇంకొంచెం పైన లైట్గా చీజ్ అప్లై చేసుకోండి. ఇంకా స్టవ్ పైన అయితే పెట్టే ప్రాసెస్ నేను చూపిస్తున్నా. ఒక బాండీలో ఇసుక వేసి ఒక గిన్నె, కొంచెం గుంటలాగా ఉన్న గిన్నెని పెట్టుకుని దానిపైన ప్లేట్ పెట్టుకోవాలన్నమాట. పిజ్జా మనం అప్లై చేసిన ప్లేట్ని పెట్టేసుకుని ఓరిగానో స్ప్రెడ్ చేసుకోండి. లైట్గా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేయండి. వీడియో స్కిప్ అయినట్టుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత వేసేసుకోండి. నేను చూపించిన ప్రాసెస్లో వేసుకోండి. పిజ్జా అయితే బాగా ఉడికిపోయిన తర్వాత మనకి లైట్గా ఆవిరి పట్టేసి పొగలాగా వచ్చేస్తుంది అనమాట. ఎనీవే ఇలా 10 or 15 మినిట్స్ వరకు పట్టిద్ది. పిజ్జా అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, మంచిగా డెకరేషన్ చేసేసుకున్నాను. ఇంకా పిజ్జా తినడమే ఆలస్యం అనమాట. ఎనీవే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో రికీ టిక్కీ 99 ఛానల్కి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అంతేకాదు మరిన్ని అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.